నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల, జీవా ఫర్టిలిటీ సెంటర్స్లో సైంటిఫిక్ డైరెక్టర్ని. ఐవీఎఫ్ ట్రీట్మెంట్లో 10 days ఒక ఇంజెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2 రకాలు ఉంటాయి, ఎఫ్ఎస్హెచ్, కాంబినేషన్ ఆఫ్ ఎఫ్ఎస్హెచ్ అండ్ ఎల్హెచ్. ఇవన్నీ ఏంటంటే మామూలుగా సహజంగా జరిగే ప్రక్రియని మిమిక్ చేస్తున్నాయి, అంటే దానిలాగానే చేద్దామని చేస్తున్నాయి అన్నమాట. బ్రెయిన్ నుంచి వచ్చే సిగ్నల్స్ని మనం బయట నుంచి ఇచ్చి అండాలని పెంచి 10 days పెరిగేటట్టు చూస్తున్నాం. సో ఇవి చేసేటప్పుడు స్కానింగ్ కూడా పిలుస్తారండి. ఒక 2 to 3 times పిలిచి బాగా పెరుగుతున్నాయా, డోస్ ఏమన్నా పెంచాలా లేదా దించాలా, లేదా కరెక్ట్గా వెళ్తుందా, లేదా ఎక్కువ అండాలు పెరిగిపోతున్నాయా, అండాశయాలు ఓవేరియన్ హైపర్ స్టిమ్యులేషన్ అంటాం, అదేమన్నా జరుగుతుందా అనేది చాలా ముఖ్యమైన విషయము. ఇవన్నీ స్కాన్ ద్వారా తేల్చుకుంటూ ఒక 10 days దాకా ఇంజెక్షన్స్ ఇస్తామన్నమాట. 10వ రోజో 11వ రోజో మీకు ఇంకొక ముఖ్యమైన ఇంజెక్షన్ తీసుకోమంటాం. దాని పేరు ట్రిగర్. అంటే ట్రిగర్ గన్, తుపాకీ ట్రిగర్ ఎలా ఉంటుంది అలానే అనుకోండి. ఈ ట్రిగర్ ఏం చేస్తుందంటే అండాశయాల్లో నుంచి అండాల్ని విడుదల చేయడానికి రెడీ అవుతుంది. కానీ గుర్తుపెట్టుకోండి, దీని ముఖ్యమైన విషయం ఏంటంటే దీని గురించి, ఇది విడుదలయ్యే ముందే మనం బయటికి తీయాలి. ఎందుకంటే విడుదలయ్యాక ట్యూబ్స్లో వచ్చినప్పుడు వీటిని కలెక్ట్ చేయడం చాలా కష్టం. కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు రాత్రి 10 o'clockకి తీసుకున్నారే అనుకోండి ఇంజెక్షన్, 36 hours తర్వాత, అంటే 36 గంటల తర్వాత ఈ అండాల్ని బయటికి తీయడం జరగాలి. దానికి ముందు అంటే 35 to 36 hours లోపల అండాలని మేము బయటికి తీస్తాం. ఎలా తీస్తాం? మత్తు మందు ఇచ్చి ఒక సన్నటి సూది అండాశయాల్లోకి వెళ్ళి ఆ అండాలని బయటికి తీస్తుంది. సో చాలా ఈజీ ప్రొసీజర్. కాకపోతే ఈ ట్రిగర్ మీరు కనుక కొంచెం 1/2 hour, 1 hour, 2-3 hours మిస్ అయ్యారే అనుకోండి, తప్పకుండా మీరు డాక్టర్ దృష్టికి తేయాలి. లేదా మీరు తీసుకోలేకపోయారనుకోండి, తప్పకుండా మీ డాక్టర్ దృష్టికి తేయాలి. ఖచ్చితంగా ఆ టైంకి తీసుకోలేకపోయారంటే ఫోన్ చేయాలి. సో 10 o'clockకి ట్రిగర్ ఇచ్చారే అనుకోండి రాత్రి, 2 days తర్వాత అంటే 36 hours తర్వాత పొద్దున 9 o'clockకి మీ ఎగ్ పికప్ జరగాలి. అది బయటికి తీసేయాలన్నమాట. సో ఏం ప్రాబ్లమ్స్ రావచ్చు? సపోజ్ మీరు డిలే చేశారు, అంటే మీరు లేట్ తీసుకున్నారు కానీ కరెక్ట్ టైంకి తీసుకున్నారని డాక్టర్కి చెప్పారు. ఆవిడేమనుకుంటారు, ఓకే 36 గంటలు అవ్వబోతున్నాయి, అది విడుదల వచ్చనేసి నీడలు పెట్టేసి అవి బయటికి తీసినప్పుడు అవి కరెక్ట్ మెచ్యూరిటీకి రావు. అవి ఏంటంటే ఆ టైంలో తీసినప్పుడే కరెక్ట్ మెచ్యూరిటీలో ఉంటే ఆ స్టేజ్లోనే మేము ఐవీఎఫ్ చేయగలుగుతాం. సో ముందే బయటికి తీసేస్తే అవి అండర్ మెచ్యూర్ ఉంటాయి, అంటే కరెక్ట్ మెచ్యూరిటీకి ఉండవు, కాబట్టి అన్నీ వేస్ట్ అవుతాయి, పడేయడం జరుగుతుందన్నమాట. సో ఈ ట్రిగర్ ఇంజెక్షన్ చాలా ఇంపార్టెంట్. మీరు డిలే చేశారనుకోండి, డిలే చేసి మాకు కరెక్ట్ టైం చెప్పారనుకోండి, మేము 36 hours తర్వాత ఓకే కరెక్ట్ టైం అనుకొని ఆ నీడిల్ పెట్టాక ఏంటంటే ఆ అండాలన్నీ డీజనరేట్, అంటే పాడైపోతాయి. ఏజ్ కన్నా ఎక్కువ కరెక్ట్ స్టేజ్లో లేకుండా ఎక్కువ డిలేడ్ స్టేజ్లో బయటికి తీసినట్టు అవుతుంది. అలాంటి అండాలు ఫలదీకరణం అవ్వవు అండ్ డీజనరేట్ అయిపోతాయి, అంటే చచ్చిపోతాయి అనుకోండి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మీరు ఈ ట్రిగర్ ఇంజెక్షన్ ఏదైతే చెప్తామో అవి రకరకాలుగా ఉంటాయండి. హెచ్సిజీ బేసిక్లీ ఇవి రకరకాలుగా ఇస్తాము. కాకపోతే ఇది కరెక్ట్ టైంకి తీసుకోవడం జరగాలి. తీసుకోకపోతే నష్టమేం లేదు, కానీ అంటే కరెక్ట్ టైంకి తీసుకోకపోతే కొంచెం ఇటు అటు అయినా పర్వాలేదు. ఏ టైంకి తీసుకున్నారో 100% ప్రొసీజర్కి వచ్చినప్పుడు చెప్పాలి. ప్రొసీజర్ ముందు ఏంటంటే అఫ్కోర్స్ 6 to 8 hours ఏం ఖాళీ కడుపుతూ రమ్మంటాం, ఎందుకంటే ఎనెస్థీసియా ఇస్తున్నాం కదా. సో అది ఖచ్చితంగా పాటించండి. మిమ్మల్ని ఎనెస్థెటిస్ట్ చూశాక మీ చెస్ట్ ఎక్స్రే, మీ బ్లడ్ లెవెల్స్ బాగున్నాయా, మీ షుగర్ లెవెల్స్ బాగున్నాయా, కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. అన్నీ చేశాక అన్నీ బాగుంటేనే ఆ రోజు మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్ళి చేయడం జరుగుతుంది. కనుక ఈ రిపోర్ట్లన్నీ మీరు చెప్పాలి, ఏంటి దట్ కరెక్ట్ టైంకి ట్రిగర్ ఇంజెక్షన్ తీసుకున్నారని. మీకు కనుక ట్రిగర్ గురించో లేదా ఈ మెడికేషన్స్ గురించి ఇంకేమైనా అనుమానాలున్నా ఖచ్చితంగా మాకు ఫోన్ చేసి దీని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ కనుక్కోండి. థ్యాంక్ యూ.